నమస్తే సాయిరామ్ గారు. నమస్తే అండి. చాలా మంది సాఫ్ట్వేర్ జాబ్ కోసం చూస్తూ ఉంటుంటారు. కోడ్ జ్ఞాన్ ఏ విధంగా వాళ్ళకి హెల్ప్ అవుతుంది అంటారు? ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఇవాళ రేపు 30 నుంచి 50,000 సంపాదిస్తే తప్ప ఒక లైఫ్ లీడ్ చేయలేని పరిస్థితి. ఎంతో మంది డిగ్రీస్ పట్టుకొని రోడ్ల మీద తిరుగుతూ ఉంటుంటారు. చాలా పెయిన్ అనిపిస్తూ ఉంటుంది. ఎన్నో కోర్సెస్ ని కూడా నేర్చుకుంటూ ఉంటారు, బట్ జాబ్ ఆపర్చునిటీ ఉండదు. సో కోడ్ జ్ఞాన్ కి ఒకవేళ అప్రోచ్ అయితే ఎటువంటి ఫెసిలిటీ ఉంటుంది అంటారు? సో మమ్మల్ని అప్రోచ్ అయిన స్టూడెంట్ కి మనం డే 1 నుంచి గైడెన్స్ ఇస్తాం. ఓకే, ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్పిస్తాము, అది సెకండ్. అది కాకుండా ఫస్ట్ తనకు ఒక కాన్ఫిడెన్స్ అన్నది క్రియేట్ చేయాలి. ప్రోగ్రామింగ్ చాలా మంది భయపడతారు అసలు ప్రోగ్రామింగ్ చేయడానికి. అది ఈజీ అని చెప్పే కాన్ఫిడెన్స్ బిల్డ్ చేయగలగాలి. సో సింపుల్ ఎగ్జాంపుల్, ఇప్పుడు పైథాన్ తీసుకున్నాం అనుకోండి, మనం అలారం ఫోన్ లో పెట్టుకుంటాం. ఓకే, మేమేం చేస్తామంటే కోడింగ్ లో అలారం వచ్చేట్లు చేపిస్తాం. రఫ్ ఒక 6-7 లైన్స్ ఉంటది. అది ఆటోమేటిక్ ట్రిగ్గర్ అయ్యి అలారం రింగ్ అవ్వగానే వాడికి ఒక హ్యాపీనెస్ వస్తుంది, నేను చేశాను కదా. అట్లా స్టెప్ బై స్టెప్ వాళ్ళంతటి వాళ్ళు సెట్ చేసుకునేలా వాళ్ళ కోడింగ్ తోనే. ఇప్పుడు ఈమెయిల్ ఉంది, మనం జీమెయిల్ ఓపెన్ చేసి జీమెయిల్ లో నుంచి వెళ్తాం. అట్లా కాకుండా పైథాన్ కోడ్ తో ఈమెయిల్ ఆటోమేటిక్ గా ట్రిగ్గర్ అయ్యి వెళ్ళిపోతుంది. జీమెయిల్ కూడా ఓపెన్ చేయం, వాట్సాప్ మెసేజ్, ఇట్లాంటి లెవెల్ బై లెవెల్ వాళ్ళకి ప్రాక్టికల్ గా. సో అట్లా చేసినప్పుడు తనకి ఆ కాన్ఫిడెన్స్ వస్తుంది, నేను రాయగలుగుతున్నాను, ప్రోగ్రామింగ్ లాజిక్స్ రాస్తున్నాను అని. అప్పుడు లైక్ తను ఒక 100 days కష్టపడితే గనక మొత్తం ప్రాపర్ ఫుల్ స్టాక్ నేర్చుకుంటే, అండ్ దెన్ అలాంగ్ విత్ దట్ యాప్ట్యూడ్, రీజనింగ్, కమ్యూనికేషన్ స్కిల్స్, ఇవన్నీ కూడా ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా నేర్చుకుంటే, అంటే మనం చెప్పింది యాస్టీస్ ఫాలో అవ్వాలి. ఫాలో అయితే గనక మీరు అన్నట్టు 30,000 50,000 దానికి ఒక లిమిట్ లేదండి. సో మన దగ్గర 2.6 నుంచి 18 lakhs వరకు ప్లేస్ అయ్యారు ఫ్రెషర్స్. ఓకే, అది వాళ్ళు కొన్న స్కిల్ ని బేస్ చేసి, ఆ స్కిల్ వాళ్ళు ఎంత ఇంప్రూవ్ చేసుకుంటారా అన్నది ఇంపార్టెంట్. ఓకే, చాలా సందర్భాల్లో ఏం చెప్తూ ఉంటారంటే స్టూడెంట్స్, కోర్స్కి మేము జాయిన్ అయ్యాము, వింటున్నాం, ప్రాక్టీస్ చేస్తాం, కానీ మాకు అర్థం కావట్లేదని, ఎక్కట్లేదు అని బ్రెయిన్కి, అది ప్రాక్టికల్కి వచ్చేసరికి కన్ఫ్యూషన్ అవుతూ ఉందని, కోడింగ్ లాంగ్వేజ్ అర్థం కావట్లేదని, ప్రోగ్రామింగ్ అనేది కన్ఫ్యూషన్గా ఉందని చెప్తూ ఉంటుంటారు. ఇక్కడ ఏ విధంగా ఉంటుంది అంటారు? అంటే ఫ్యాకల్టీ ఏ విధంగా ఉంటుంది అసలు? సో మీరు చెప్పింది కరెక్ట్ అండి. ఎందుకు అంటే వాళ్ళు క్లాస్ లో విన్నప్పుడు, ఇన్స్ట్రక్టర్ చెప్పినప్పుడు ఓకే ఇంత సింపుల్ అన్నది ఉంటుంది, తర్వాత ఇంటికి వెళ్ళాక ప్రాక్టీస్ చేసేటప్పుడు అంత లాజిక్ రాదు. ఓకే, దానికి పేషెన్స్ ఎక్కువ కావాలి, ప్రాక్టీస్ చేయాలి ఎక్కువ, కానీ ఈ లోపలే స్టూడెంట్స్ డ్రాప్ అవుట్ అవుతూ ఉంటారు. సో దానికి మా దగ్గర సపరేట్ ఒక టీం ఉందండి, సపోర్ట్ టీమ్. సో వాళ్ళు ఇంటికి వెళ్ళాకైనా మార్నింగ్ 9 నుంచి నైట్ 9 వరకు వీళ్ళని ఎప్పుడైనా కాంటాక్ట్ అవ్వచ్చు, త్రూ కాల్ గానీ లేకపోతే జూమ్ కాల్ గానీ. వాళ్ళ స్క్రీన్ షేర్ చేసి మాకు ఇష్యూ వస్తుంది అంటే మా వాళ్ళు సపోర్ట్ చేస్తారు ఇమ్మీడియట్ గా. ఓకే, ఇందాక మీ స్టూడెంట్స్ తో మాట్లాడినప్పుడు అర్ధరాత్రి కూడా కొన్నిసార్లు మేము ప్రాక్టీస్ మేము పెట్టే వాళ్ళం, ఫ్యాకల్టీ ఎవరైనా సరే రెస్పాండ్ అయ్యే వాళ్ళని చెప్తూ ఉన్నారు. ఒకవేళ డిగ్రీస్ కంప్లీట్ చేసిన తర్వాత ఓన్లీ మాకు దానిపైన నాలెడ్జ్ మాత్రమే ఉంది తప్ప ప్రాక్టికల్ మెథడ్ లో మేము ఎప్పుడు వెళ్ళలేదు, మాకు అవగాహన లేదు, అసలు దానిపైన జీరో నాలెడ్జ్, హోప్లెస్ అనుకున్న వాళ్ళకి కోడింగ్ కావచ్చు, ఇంకేదైనా అవ్వచ్చు, మన దగ్గర వాళ్ళు రిక్రూట్ చేసుకునే అవకాశం ఉంటుంది అంటారంటే? ఎస్పెషల్లీ ఫస్ట్ ట్రైన్ చేయడానికి అంటున్నాను నేను. వాళ్ళకి ఆ జీల్ ఉంటే చాలండి, నేర్చుకోవాలి, సాఫ్ట్వేర్ జాబ్ తెచ్చుకోవాలని ఈ కసి ఉంటే చాలు. ఆ కసి ఉండి మీరు చెప్పింది మేము ఫాలో అవుతాము అంటే చాలు. మేము చెప్పింది ఫాలో అయితే వాళ్ళు కంపల్సరీ. మీకు నంబరు ఫిబ్రవరి మంత్ లో మాకు దగ్గర 250 రిక్వైర్మెంట్స్ వచ్చాయి, 250 ప్లేస్మెంట్స్. కానీ మేము ప్లేస్ చేయగలిగింది 43 members నే, బికాస్ స్కిల్డ్ స్టూడెంట్స్ లేరు. సో అందరూ లైక్ నేర్చుకుందే ఇంకా ఇండస్ట్రీకి సరిపోయిద్ది అనుకుంటున్నారు, కానీ ఇండస్ట్రీకి ప్రాక్టికల్ ఓరియంటెడ్ కావాలి. ఆ ప్రాక్టికల్ నేర్చుకుంటే ఈజీ అవుతుంది క్రాక్ చేయడం. బయట రెసిషన్ ఉందని కూడా మనం వింటూ ఉన్నాం కదా సార్, అంటే ఏ విధంగా మనం వీళ్ళకి హోప్ నివ్వచ్చు అనుకోవచ్చు? బయట ఆల్రెడీ ఉన్న వాళ్ళకి రెసిషన్ ఉంది, స్కిల్డ్ ఉన్న పర్సన్స్ వచ్చేస్తున్నారన్న మాట మనం వింటున్నాం కాబట్టి అడుగుతున్నాను నేను. ఇప్పుడు కోడ్ జ్ఞాన్ లో ప్లేస్మెంట్ ఇస్తున్నాము అని చెప్తూ ఉన్నాము, డిగ్రీ ఉంటే చాలు, స్కిల్, కమ్యూనికేషన్ అని దాంతో పాటు మిగతా అన్ని మేము నేర్పించేస్తూ ఉంటాం, హ్యాండ్ టు హ్యాండ్ వాళ్ళని పిక్ చేస్తూ ఉంటామని మీరు చెప్తూ ఉన్నారు. దీనికన్నా ముందు ఎలా ఈ హోప్ ని ఎలా మనం ఇవ్వచ్చు? రెసిషన్ అన్నదండి మీరు చూస్తే
ఎంతసేపుకి మనకి ఎంతమంది లే ఆఫ్ అయ్యారు అన్నది చూపిస్తున్నారు, కానీ ఎంతమంది న్యూ పర్సన్స్ కి జాబ్స్ వచ్చింది అన్నది ఎవరు చూపిట్లా. సెకండ్ థింగ్, ఏఐ వచ్చాక బేసిక్ థింగ్స్ అన్ని ఆటోమేట్ అయినాయి. సో వీళ్ళు అప్ స్కిల్ అవ్వకుండా మేము అది నేర్చుకున్నాం ఇంకా దాని మీదే కంటిన్యూ అవుతామంటే పాసిబుల్ అవుదండి. ఇప్పుడు ఎవరికైనా న్యూగా జాబ్ వచ్చినా వాళ్ళు ఎవ్రీ ఇయర్ ఏదో ఒక న్యూ థింగ్ అప్గ్రేడ్ చేసుకుంటూ ఉండాలి, అప్పుడే జాబ్ ఇష్యూ లేకుండా ఉంటది. అండ్ ఇంకొకటి రెషన్ అన్నప్పుడు ఈ మనకి టీసీఎస్, విప్రో వీళ్ళందరూ బల్క్ లో తీసుకుంటారు హైరింగ్, థౌజండ్స్ ఆఫ్ మెంబర్స్ తీసుకుంటారు. అలా జరగదు ఇప్పుడు. ఇప్పుడేం ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్ ఉన్నాయి, సో వాళ్ళంతా లైక్ 2 members 3 members హైర్ చేస్తారు. సో అది పెద్ద కౌంట్ లోకి రావట్లేదు. కానీ లాట్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఉన్నాయండి. మనం కనుక నాకున్న లిస్ట్ ప్రకారం హైదరాబాద్ లో దాదాపు ఒక 20,000+ స్టార్ట్అప్స్ ఉన్నాయి. ఓకే, 20,000+ స్టార్ట్అప్స్ ఓన్లీ హైదరాబాద్ లో. ఓకే, ఆ 20 ఒక్కొక్క దాంట్లో ఇయర్ మొత్తం మీద ఒక 3 openings ఉన్నాయి అనుకుందాం. ఏదో ఒక దాంట్లో 20,000 into 3 60,000 members. కానీ మీకు ఎక్కడా కూడా స్కిల్డ్ వాళ్ళు ఉండట్లేదు. థియరీ మీద బేస్ చేసుకొని మాకు వచ్చిందే ఇంకా అదే ఇండస్ట్రీకి సరిపోయిద్ది అని చెప్పుకుంటున్నారు. ప్రాక్టికల్ ఓరియంటెడ్ గా ఉండట్లా. అందుకే ఇంటర్వ్యూస్ జరుగుతున్నాయి, ఇంటర్వ్యూస్ కి అటెండ్ అవుతున్నారు కానీ క్వాలిఫై అవ్వట్లేదు. ఎగ్జాక్ట్లీ. సో దానికోసం మేమేం చేస్తాం అంటే మా దగ్గర జాయిన్ అయ్యాక ఒక 2 weeks తర్వాత నుంచే వీళ్ళకి ఇంటర్వ్యూస్ పంపిస్తాం. అప్పుడు వాళ్ళకి మనం ఎంత చెప్పినా వాళ్ళు ఎక్స్పీరియన్స్ చేస్తే వాళ్ళకి తెలుస్తుంది. అంటే 2 weeks మీ దగ్గర జాయిన్ అయ్యాక 2 weeks ట్రైన్ అయిపోయాక వీళ్ళు ఇంకా ఫుల్ గా ట్రైన్ అవ్వకపోయినా కూడా వీళ్ళని ఇంటర్వ్యూకి పంపిస్తాం ఎక్స్పీరియన్స్ కోసం. దెన్ దే విల్ నో వాళ్ళు ఎగ్జాక్ట్ గా ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, వీళ్ళకి ఏం కావాలి అన్నది. అట్లా కాకుండా కోర్స్ మొత్తం అయిపోయే వరకు ఉన్నారనుకోండి, వాళ్ళకి తెలియదు అసలు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అన్నది. ఈ లోపల వాళ్ళు ఎక్స్పీరియన్స్ చేసి ఉంటారు కాబట్టి ఇంకా ఎక్కువ ప్రాక్టికల్ గా అసలు దేనిపైన ఫోకస్ చేయాలనేది వాళ్ళకి ఒక క్లారిటీ వస్తూ ఉంటుంది. ఇప్పుడు ఎవరైతే ఫినిష్ చేసుకుంటూ ఉంటారో, డిగ్రీ కావచ్చు, బీటెక్ కావచ్చు, కొత్తగా స్టూడెంట్స్ ఉంటూ ఉంటారు, వాళ్ళకి మీరు ఇచ్చే సజెషన్ ఏంటి సార్? కోడ్జ్ఞాన్ ఒక రైట్ పాత్ అని మనం ఏ విధంగా చెప్పొచ్చు అంటాం వాళ్ళు చూస్ చేసుకోవాలి అనుకుంటే? సో వాళ్ళు ట్రస్ట్ తో వస్తే విల్ సెండ్ దెమ్ విత్ జాబ్ అండి. సింపుల్. ఇంకా ఇంతకు మించి గ్యారెంటీ మనం ఏమి ఇవ్వగలుగుతాం? ఎందుకంటే టెక్నికల్ గా ట్రైన్ చేస్తున్నాము, రీజనింగ్ యాప్టిట్యూడ్ రీజనింగ్ పాయింట్ లో ట్రైన్ చేస్తున్నాము, కమ్యూనికేషన్ స్కిల్స్ ట్రైన్ చేస్తున్నాము, ఆపర్చునిటీస్ కూడా మనమే చూపిస్తున్నాము. అంటే డోర్ దాకా తీసుకెళ్తున్నాం. లోపలికి వెళ్ళాక తను క్రాక్ చేసుకుంటే అయిపోయింది. క్రాక్ చేసే ఆ క్వాలిఫికేషన్ అంతా మీరు ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది కాబట్టి పిల్లలకి చాలా ఈజీ అవుతుంది. మీరు చెప్పినట్టుగానే అది మహిళలకి కావచ్చు, లేదంటే పార్ట్ టైం చేసుకుంటా అనుకునే వాళ్ళకి కావచ్చు, లేదా స్కిల్ డెవలప్ అనుకునే వాళ్ళకి కావచ్చు, చాలా పెద్ద హెల్ప్ ఇది. నేను పర్సనల్ గా మీ స్టూడెంట్స్ తో మాట్లాడినప్పుడు ఒక్కొక్క పాయింట్ చెప్పారు, నేను అందరివి విన్నాను సార్. కొంతమంది ఏమో మాకు లాంగ్వేజ్ ప్రాబ్లం ఉండేది, ఇక్కడికి వచ్చిన తర్వాత ఫస్ట్ మన భాషకు వచ్చి వాళ్ళు చెప్తారని కొంతమంది ఏమో వేరే ఇన్స్టిట్యూట్లని మేము అప్రోచ్ అయ్యాము, ఇక్కడికి అక్కడికున్న తేడా ఏంటంటే ఇక్కడ ప్రాక్టికల్ గా చూపిస్తూ ఉంటుంటారు మనకి. లైక్ ఒక ఇన్స్టిట్యూట్ లో వచ్చేది నేర్చుకున్నట్టు ఉండదు, ఒక జాబ్ కి వచ్చి పనిచేస్తున్న ఫీల్ మాకు ఇక్కడ క్రియేట్ చేస్తూ ఉంటారని. ఇంకొంతమంది అర్ధరాత్రులు మెసేజ్ చేసిన డౌట్ ఉన్న ఫస్ట్ వెంటనే రెస్పాండ్ అవుతారు, చిరాకు పడరు, విసుగ్గోరు అని చెప్తున్నారు. ఆ పేషెన్సీ మీ దగ్గర ఉంది అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ పిల్లలకి చాలా పెద్ద హెల్ప్ అవుతుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో కోడ్జ్ఞాన్ అప్రోచ్ అవ్వాలి అంటే ఏ విధంగా అంటారు, ఎలా అప్రోచ్ అవ్వాలి మిమ్మల్ని? సో మమ్మల్ని ఇక్కడ డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కి కాల్స్ చేయొచ్చు అండి. ఓకే, దానికి ఒక్కదానికి మనకి అప్రోచ్ అవుతుంది సార్? ఏదైనా వెబ్సైట్ త్రూ కానీ? వెబ్సైట్ ఉందండి, codenan.com ఉంది. సోషల్ మీడియా ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ ఇవి ఉన్నాయి. సో వాటిలో ప్రీవియస్ ప్లేస్ స్టూడెంట్స్ డీటెయిల్స్ అన్ని ఉంటాయి, వాళ్ళు చెక్ చేయొచ్చు. తప్పకుండా మీరు అన్నట్టుగానే ఎవరైతే ఆడవాళ్ళు ఈ వీడియో చూస్తూ ఉంటుంటారో వాళ్ళకు ఒక హోప్ ని క్రియేట్ చేసినట్టే. ఎందుకు అంటే మా దగ్గర డిగ్రీస్ ఉన్నా, ఇంత పెద్ద చదువులు చదివాము, బట్ జాబ్కి వెళ్ళాలి అంటే కష్టంగా ఉంది. వర్క్ ఫ్రమ్ హోమ్ మా జోనర్ కి సంబంధించింది కావాలనుకునే వాళ్ళందరికీ కూడాను చాలా పెద్ద హెల్ప్ అవుతుంది. ఒక 90 days మాత్రం వాళ్ళు టైం కేటాయిస్తే చాలంటున్నారు. వండర్ఫుల్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.